పెట్టాలి, బ్యానర్ ఒకటి స్థాపించాలి, దాంట్లో సినిమాలు తీయాలి ఆయన చెప్పిన ఆ డేస్ నాకు గుర్తొస్తున్నాయి. బికాస్ ఆ టైంలో నేను కూడా ఉన్నాను. అండ్ ఐ రియలీ ఫీల్ హానర్డ్. ఆ సుకుమార్ రైటింగ్స్లో ఫస్ట్ టైం డైరెక్షన్ నాకు ఇచ్చి, ఐ మీన్ కుమార్ 24 లాంటి ఒక గొప్ప సినిమా నా చేత చేయించినందుకు ఆ జీవితాంతం సుకుమార్ గారికి నేను రుణపడి ఉంటాను. అండ్ ఇంకా దాని వదిలేద్దాం. వెన్ ఇట్ కమ్ బ్యాక్స్ టు లైక్ దర్శకుడికి వస్తే, ఈ సినిమా గురించి నేను ఒకే ఒక విషయం చెప్తా అండి. నాకు ఫస్ట్ నుంచి సుకుమార్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారండి, ఎన్ని సినిమాలకు అసిస్టెంట్గా పనిచేస్తున్నది పాయింట్ కాదురా, ఒక మంచి కథ రాసుకుంటే ఆ మంచి కథ, అది కథ కానీ మంచి కథ అయితే డెఫినెట్గా దాన్ని డైరెక్టర్ అయిపోవచ్చు అన్నారు. దానికి నిర్వచనం ఎవరంటే జక్కా హరిప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదు. బట్ ఆయన రాసుకున్న కథ, ఆ కథను మాత్రమే సుకుమార్ గారు ఆ కథ విన్న వెంటనే ఎస్ ఈయన డైరెక్ట్ చేయగలుగుతాడు అని చెప్పి ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అండ్ ఈరోజు మనం చూస్తున్నాం ఈ సాంగ్స్ కానీ ఇవి కానీ ఎంత బాగా వచ్చాయో. సో ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ దట్ గురుగారు ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు. బట్ సార్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యూ సార్, అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టు యూ. అండ్ అలాగే సాయి కార్తిక్ గారు ఫస్ట్ కలిసినప్పుడు కలిసిన వెంటనే వినిపించిన ఒక ట్యూన్ ఉందండి. అది అప్పుడు నేను కూడా ఉన్నాను, సుకుమార్ గారితో నేను కూడా ఉన్నాను. అండ్ అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ మేము అనుకున్నాం డెఫినెట్గా ఈ ఆడియో డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, ఈ ఆడియో చాలా బాగా ఉంటుంది అని అనుకున్నాం. అనుకున్నట్టు ఈరోజు మీరందరూ కూడా ఈ ఆడియోని ఎంత పెద్ద హిట్ చేశారో అందరికీ తెలుసు. సో సాయి కార్తిక్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ ఆల్సో. అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్, ప్రవీణ్ సినిమాటోగ్రఫర్ ప్రవీణ్, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. అండ్ నవీన్ నూల్ ఎడిటర్కి, వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్రెండ్స్కి నేను విష్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాంటి ఒక స్టేజ్ మీద నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమ్ బ్యాక్ టు మై ప్రొడ్యూసర్స్. వీళ్ళు ప్రొడ్యూసర్స్ అనే కానీ ఇద్దరు కూడా నాకు అన్నయ్యలండి. ఈయన నాకు పెద్ద అన్నయ్య లాంటి అయితే, నాకు చిన్న అన్నయ్య లాంటి ఆయన. సో సినిమా అనగానే చాలామంది నాకు ప్యాషన్ ఉంది, లేకపోతే నాకు సినిమా పరంగా బిజినెస్ కావాలి, లేకపోతే ఇలా రకరకాలుగా మాట్లాడతారు. అసలు అదేమీ కాకుండా ఒక సినిమాని ఒక ప్రేమతో ప్రేమించి సినిమాని తీసేవాళ్ళు ఎవరు ఉన్నారంటే అందులో ఒకటి విజయ్ కుమార్ గారు, రెండు థామస్ రెడ్డి గారు. అండ్ సో సుకుమార్ గారు ఎల్డర్ బ్రదర్గా విజయ్ కుమార్ గారు అందరికీ తెలిసిందే. సో విజయ్ కుమార్ గారు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అన్నయ్య గారు, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అండ్ థామస్ రెడ్డి గారు, మా ఇద్దరిది ఒక 20 years రిలేషన్షిప్ అండి. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బ్రదర్స్ టైపు. సో ఈయన నాతో కుమార్ 24 చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయటం రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హిమ్. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ, లోబో అందరికీ కూడా నేను హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ అశోక్ ఒక విషయం చెప్తాను అశోక్కి. బ్రదర్ ఆపేయమని అరిసారా, అశోక్ గురించి అరిసారా? లేదా అశోక్ గురించి ఒకే విషయం చెప్తాను నేను. అశోక్ చాలా బాగా చేశాడు, మాకు తెలుసు, అందరూ కూడా చాలా బాగా చేశారు అంటున్నారు. కానీ నేను ఒకటి చెప్తాను, ఆ చేయటం బ్యాక్ సైడ్ అశోక్ పడిన హార్డ్ వర్క్ ఏంటో నాకు తెలుసండి. నేను ఉన్నాను నాకు అక్కడ చూశాను. అశోక్ ప్రతి సినిమా కూడా వెళ్ళాను హార్డ్ వర్క్ చేయను, అండ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. హోప్ ఐ వాంట్ టు సీ యూ యాజ్ అ బిగ్ హీరో, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆల్సో ఈషా అండ్ పూజిత, సారీ, మీ ఇద్దరు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకెవరన్నా పేరు మిస్ అవుతే సారీ, బట్ అందరికీ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఇది ఇచ్చినందుకు. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుకుమార్ గారు టు లాంచ్ ది సాంగ్. తబితా గారు అండ్ దీపారెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సో దర్శకుడు సినిమాలోని అనగనగా ఒక రాజు సాంగ్ లాంచ్ చేయాలి మీరిద్దరూ. ఈ ప్లకార్డ్స్ పట్టుకుని చూపిస్తే మీరు సాంగ్ లాంచ్ చేసినట్టే అనమాట. వీడియో సాంగ్ లాంచ్ ప్లీజ్. ఎస్, లెట్స్ సీ ద వీడియో సాంగ్. పిల్లలు మీకు కొత్త కథ చెప్తా. అనగనగా ఒక రాజు, ఆ రాజు బిడ్డలేడుగురు, వాళ్ళంతా కలిసి మెలిసి పిల్లలు
పిల్లలు మీకు కొత్త కథ చెప్తా. అనగనగా ఒక రాజు, ఆ రాజు బిడ్డలేడుగురు, వాళ్ళంతా కలిసి మెలిసి. వావ్, ఎస్. సో ఒక షార్ట్ అండ్ క్యూట్ కథ చెప్పారు ఈ సాంగ్లో. ఎస్, 2 బ్యూటిఫుల్ లేడీస్ ప్లీజ్, ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడాలి. సో ఫస్ట్లీ తబిత గారు. Okay, all the best to Darshakuru team and all the best to my husband as well. ఇగో సుకుమార్ గారు దిల్రాజు గారితో మాట్లాడే బిజీలో ఉన్నారు, వినలేదు, ఇంకొకసారి చెప్పాలి. Okay, all the best to Darshakuru team and all the best to my husband. Wow, that's so sweet. Yes, Deepa Reddy garu. That's a very nice song and I really wish all the team all the best. Thank you, and Sukumar garu, I'm a really big fan. So yeah, all the best to the team. Super, thank you so much. 2 wonderful ladies, and yes, Vijay Kumar garu, Thomas Reddy garu, thank you so much. Yes, so ఒక్కొక్క సాంగ్ వింటున్న కొద్దీ స్పెషాలిటీ. ఈ క్రమంలో అశోక్ను హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో రాబోతున్న దర్శకుడు చిత్రానికి సాయి కార్తిక్ గారు సంగీతాన్ని అందించటం ఈ చిత్ర బృందానికి యావత్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సంతోషదాయకం. DJ Duvada Jagannathan, stylish star Allu Arjun garu is here for Darsakudu Sukumar Writings. A very hearty and warm welcome to our stylish star. నా పేరు సూర్యతో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ప్రతి సినిమాని ఎంతో ప్యాషనేట్గా ఆడియన్స్కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అందించాలనే తపనతో వండర్ఫుల్ స్క్రిప్ట్స్ని ఎంచుకుంటూ దానికి తగిన హార్డ్ వర్క్ని ఇన్పుట్ చేస్తూ మనకి అందిస్తూ వస్తున్నారు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఎస్, మీరు ఎదురు చూసిన సమయం వచ్చేసింది కూడా. మన స్టైలిష్ స్టార్ ఇక్కడే ఉన్నారు, ఉంటారు, ఈవెంట్ చివరి వరకు ఇక్కడ ఉంటారు. హార్డీ వెల్కమ్ అల్లు అర్జున్ గారు. ఎస్, మీరందరూ ఎవరి కోసం అయితే వచ్చారో మీ ఫేవరెట్ స్టార్ ఇక్కడికి వచ్చేసారు. అండ్ మరికొద్ది సేపట్లో ఆయన్ని స్టేజ్ మీద కూడా పిలిచేస్తాను. సో ప్లీజ్ మీరందరూ కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చోండి. నేను కూర్చోండి అంటే వాళ్ళకి ఇంకా బూస్ట్ ఇచ్చినట్టుగా ఉందేమో. ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు ఐ థింక్ ఫ్రేమ్ చాలా నిండుగా ఉండుంటుంది.
ఒక్కసారిగా ఆర్య సినిమా మనందరికీ ఫ్లాష్ అవుతుంది కదా. సూపర్. ఇంకొక వండర్ఫుల్ పిక్ దొరికేసింది మనందరికీ కూడా చాలా రోజుల తర్వాత. ఓకే, ఎస్. సో బన్నీ ఇక్కడే ఉంటారు. బన్నీ గారు స్టేజ్ పైకి కూడా పిలుస్తాను కాసేపట్లో, ఆయన మాట్లాడతారు కూడా. సో ప్లీజ్ మీరందరూ కాసేపు రిలాక్స్ అవ్వండి, మన ఈవెంట్ని కంటిన్యూ చేద్దాము. దర్శకుడికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చూడాల్సినవి, చెప్పాల్సినవి. ఓకేనా? కెన్ వి కంటిన్యూ ద ఈవెంట్? థ్యాంక్ యూ సో మచ్. ఏవి చూసేసాం కాబట్టి సో దర్శకుడు, సంగీత దర్శకుడు ఇక్కడ స్టేజ్ పైన ఉన్నారు, సాయి కార్తిక్ గారు. అండ్ ఆయన్ని వెల్కమ్ చేయడానికి మన ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు అండ్ థామస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కెన్ వీ హ్యావ్ ఎ బొకే ప్లీజ్? థ్యాంక్ యూ సో మచ్. రవిచంద్ర సత్య అని ఉంటుంది సార్. చెప్పండి సార్. ఏదో టాపిక్లో రన్ చేసేటప్పుడు బిఎస్ఆర్ ఉంటాడని రాలేదు, సత్య రవిచంద్ర అని చెప్పండి. ఓకే. సో ఒక సినిమాకి దర్శకుడు ఎంత ఇంపార్టెంటో సంగీత దర్శకుడు కూడా అంతే ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ సినిమాలో చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మీరందరూ కాసేపు సైలెంట్గా ఉంటే మన సంగీత దర్శకుడు మాట్లాడేస్తారు. ఓకే, క్యారీ ఆన్. ఓకే, అందరికీ నమస్కారం. డీజే అని ఒకసారి పెద్దగా అరవండి. సూపర్. మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. నేను కూడా డీజే. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు బన్నీ గారు రావటం. మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దర్శకుడు సినిమాలో ఈరోజు నేను నా పాటలు మీరు వింటున్నారంటే దానికి ఏకైక కారణం బన్నీ గారే. యా, ఎందుకంటే నన్ను సుకుమార్ గారికి పరిచయం చేసింది బన్నీ గారు. అంటే ఒక టాలెంట్ ఉన్న చోట ఎక్కడైనా మీరు రావాలి, మీరు సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ గారితో వర్క్ చేయాలి అని నన్ను తీసుకెళ్ళి సుకుమార్ గారికి పరిచయం చేసింది బన్నీ గారు. బన్నీ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఎందుకంటే సుకుమార్ గారితో చేయాలని ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటుంది, మ్యూజిక్ చేయాలని. అలాంటిది నాకు ఆ అవకాశం ఇచ్చిన బన్నీ గారికి మళ్ళీ కృతజ్ఞతలండి. ఎందుకంటే ఐ ఆమ్ దట్ చేంజ్ అనే ఒక చేశారు బన్నీ గారు, దానికి నేను మ్యూజిక్ చేశాను సుకుమార్ గారి డైరెక్షన్లో. చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళి సుకుమార్ గారికి పరిచయం చేయటం, అలా నాకు సుకుమార్ గారితో టచ్ అవ్వటం, ఈ సినిమాకి ఈరోజు ఇక్కడ మ్యూజిక్ చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సుకుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ మై డైరెక్టర్ హరిప్రసాద్ గారు. మంచి మెలోడీస్ చేయటం అనేది ఎప్పుడు రేర్గా వస్తుంది, అలాంటిది ఈ సినిమాలో మంచి మెలోడీస్ చేసే అదృష్టం వచ్చింది. అండ్ మై హీరో అశోక్ అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ సాంగ్స్ సత్య గారు కూడా ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్, బట్ ఈరోజు ఆయన రాలేకపోయారు అనివార్య కారణాల వల్ల. అండ్ సుకుమార్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రెస్ ఫోటో కోసం సుకుమార్ గారిని కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ ప్లకార్డ్ చూపిస్తూ ఫుల్ సాంగ్ లాంచ్. ఆకాశం నుంచి ఫుల్ సాంగ్ వీడియో లాంచ్. సుకుమార్ గారు టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈవెంట్లోకి వెళ్ళిపోదాము. గెస్ట్లందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఫస్ట్లీ ఐ ఇన్వైట్ అశోక్ గారు, హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో హీరోగా సినిమా ద్వారా పరిచయం అవుతూనే ఓ పక్క దర్శకుడిగా కూడా రోల్ ప్లే చేసేసారు. అశోక్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సాయి కార్తిక్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా మనల్ని అలరించబోతున్న పూజిత పొన్నాడా, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ప్రవీణ్ అన్మోల్ గారు.
and editor of this film, Naveen Garu. Can we have you on stage? ఎస్ దర్శకుడు సినిమా దర్శకుడు జక్కా హరిప్రసాద్ గారిని సాదరంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఒక మంచి పాత్రతో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న లోబో, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఓ వాట్ ఎ రెస్పాన్స్. లోబో ఎస్. సో టీమ్ మెంబర్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్. దిస్ ఇస్ బండ్రెడ్డి విజయ్ కుమార్ గారిని కూడా స్టేజ్ పైన మాతో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. విజయ్ ప్రసాద్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎస్, ఇప్పుడు దర్శకుడు సినిమా ఎస్ బిఫోర్ దాట్ ఎస్ దర్శకుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ బై అల్లు అర్జున్ గారు. కొంచెం అందరూ స్టేజ్ పైన ఉన్న గెస్ట్లు అందరూ కొంచెం వెనక్కి జరగాల్సిందిగా కోరుతున్నాము. వీ హ్యావ్ ఫ్లవర్ పాట్స్ హియర్. ఒక్కసారి అందరూ కొంచెం స్టేజ్ పైన ప్రెస్ కోసం ఒక గ్రూప్ పిక్. దర్శకుడు ఇన్ థియేటర్స్ ఆగస్ట్ 4th. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెల్బే ఎండి రఫీ గారిని కూడా మాతో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి యా ప్రెస్ కోసం ఒక గ్రూప్ పిక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అండ్ సౌండ్ తగ్గించండి ప్లీజ్. ఎస్, సో మనందరం దర్శకుడు సింబల్ మీరు అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు కదా. ఒక్కసారి అందరూ దర్శకుడు సింబల్ పెడితే సూపర్గా ఉంటుంది. ఎస్,
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ముందుగా దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Yeah, good evening everyone. దర్శకుడు కరెక్ట్ ఒక 14 years బ్యాక్ మామూలు బట్టలతో మామూలు చెప్పులతో నా దిల్ సినిమాకి వర్క్ చేశాడు. అంటే ఒక నార్మల్ కుర్రాడు, ఎక్కడో నాకు ఫైర్ కనిపిస్తుంది, ఎక్కడో ట్రావెల్ అవుతున్నాం, నాతో ఒక బ్రదర్ లాగా ట్రావెల్ అయ్యాడు. సడన్గా ఒక మాంటేజ్ చెప్పాడు, అదే ఆర్యా సినిమాలో, అదొక సెన్సేషన్. సో మా ముగ్గురికి ఆర్యా అనే సినిమా ఒక లైఫ్. మేము ఎంత ఎదిగినా, ఎంత టాప్ పొజిషన్లోకి వెళ్ళినా, ఎక్కడైతే మొదలు పెట్టామో, మొదటి అడుగులు వేసామో అవి ఎప్పటికీ తీపి గుర్తులే. మా ముగ్గురికి అవే తీపి గుర్తులు. సో మళ్ళీ ఈరోజు ఈ దర్శకుడు ఆడియో ఫంక్షన్లో మేము ముగ్గురమే నిలబడడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ దర్శకుడు ఈ సినిమా ట్రైలర్లు చూస్తున్నా, అన్నీ చూస్తున్నా నాకు సుకుమారే కనిపిస్తున్నాడు. అంటే సుకుమార్ అనేటోడు ఒక దర్శకుడికి పిచ్చోడు. ఎంత పిచ్చోడు అంటే ఏదైనా చేస్తాడు దానికోసం. అంటే నవరసాలు సినిమాలో ఎలా ఉంటాయో ఆ బాడీలో అలాంటి నవరసాలు ఉంటాయి. కోపము, ప్రేమ, అన్నీ. అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను ఒక్కనే, వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేనే చూశానేమో. ఎంత అంటే మాకు ఆర్యా సినిమా అప్పుడు నాకు అలాంటిదే. నేను ఎక్కువ మనుషుల్ని నాకు క్లోజ్ అవుతున్న కొద్ది నాది లవ్ ఎక్కువ పెరుగుద్ది. ఒకసారి వాటర్లో పడిపోతుంటే బన్నీ సేవ్ చేస్తుంటే వదిలే అని బయట నుంచి అరుస్తున్నాను. అంత కోపంతో కూడిన ప్రేమ అన్నట్టు. సో ఆర్యా సినిమా అయిపోయింది. ఆల్మోస్ట్ రిలీజ్కి వారం రోజులు ముందు ఒక మాంటేజ్ తీయాలి. ఏదైతే నాకు ఫస్ట్ మాంటేజ్ చెప్పాడో అదే మాంటేజ్. ఆ మాంటేజ్ ఇంకా షూటింగ్ లేదు, ఏం లేదు, ఇప్పటికే ఎక్కువైంది. సినిమా రిలీజ్ ఉందని ఇవ్వాల. సడన్గా వచ్చి ఒక డోర్ వేసేసి నా కాళ్ళ మీద పడిపోయాడు. పట్టేసి మీరు నాకు రేపు షూటింగ్కి ఇస్తారా ఇవ్వరా, లేకుంటే నేను వదలను అంటాడు. సరే బాబు వెళ్ళి చేసుకో. సో అంటే ఒక సినిమాని అంత లవ్ చేయడం, అది ప్రేమతోనే ఏది చేసినా. సో ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్స్ కానీ చూస్తుంటే ఆ ప్యాకప్ అని లేచిపోయే యాటిట్యూడ్ కానీ అన్నీ సుకుమారే. సో తన బాడీలో ఉన్న ప్రతి ఒక్కటి ఈ సినిమాలో కనిపిస్తుంది రేపు ప్రేక్షకులకి 100%. అంటే ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా ఒక సాంగ్, ఆ సాంగ్ నాకు వినిపించాడు ఫస్ట్. వినిపించగానే సుక్కు ఇది ఎవరో పాడడం ఎందుకయ్యా, నువ్వే పాడు, ఎందుకంటే నీదే కదా సాంగ్, నువ్వు పాడితేనే కరెక్ట్ అని చెప్పి ఈరోజు ఆ సాంగ్ నాతోనే రిలీజ్ చేయించాడు. సో సుక్కు ఆల్ ది బెస్ట్. కుమారి 21F ఒక ప్రొడ్యూసర్గా నువ్వు టర్న్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ ప్రొడ్యూసర్గా చేసి కుమారి 21F సక్సెస్ కొట్టావు. ఈ దర్శకుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళావు. సో మీ బ్రదర్ సన్ అశోక్, సుక్కు వాళ్ళ అనే సన్, ఇంకొక బ్రదర్ ప్రొడ్యూసర్, ఒక స్నేహితుడేమో డైరెక్టర్, ఇలా అందరు టీమ్గా చేస్తున్నందుకు మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ మీ విషెస్ని తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సినిమా దర్శకుడు హరిప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సో చాలా వరకు దర్శకులు తమ రియల్ లైఫ్లోని ఇన్సిడెంట్స్ని సినిమాల్లోకి తీసుకొస్తారు అన్నది తెలిసింది కొన్ని వీడియోస్ ద్వారా. మీరేమేమి తీసుకొచ్చారో కూడా మాకు చెప్పాలి మరి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. థ్యాంక్స్ అల్లు అర్జున్ గారు, దిల్ రాజు గారు. ఈ ట్రైలర్ చూసి చాలామంది ఈఎంఐ అడిగిన క్వశ్చన్ అడిగారు, ఈ మొత్తం సినిమా అంతా ఎవరన్నా డైరెక్టర్ బయోగ్రఫీనా అని చెప్పేసి. అంటే ఎవరన్నా డైరెక్టర్ అంటే వాళ్ళ ఉద్దేశం సుకుమార్ నుంచి ఏమైనా కాపీ కొట్టేసావని. అయితే ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా కొత్త సీనే, ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టలే, ఎవరి లైఫ్ నుంచి కూడా ఒక్క సీన్ తప్ప. ఆ ఒక్క సీన్ సుకుమార్ లైఫ్ నుంచి వాడేసా, సుకు రివీల్ చేసేస్తా. చాలా కాలం క్రితం జరిగింది ఇది. అప్పటికి సుకుమార్కి ఇంకా పెళ్లి కాలేదు, ప్రేమలో ఉండేవాడు ఒక అమ్మాయితో. ఆ అమ్మాయికి సినిమాల గురించి పెద్దగా అవగాహన లేదు. అంటే డైరెక్టర్ అంటే ఏంటి అసలు ఏం తెలియదు. సుకుమార్ డైరెక్టర్ అని తెలిసింది. డైరెక్టరా అంటే ఏం చేస్తావు నువ్వు అని. అంటే ఏం చేస్తావు నువ్వు అంటే ఏం ఆన్సర్ చెప్పాలి, మనోడు కొంచెం అయోమయంలో పడ్డాడు. పాప ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఈ సాంగ్స్ తీయడానికి డ్యాన్స్ మాస్టర్స్ ఎవరు ఉంటారు, ఫైట్స్ తీయడానికి ఫైట్ మాస్టర్ వాళ్ళు ఉంటారు, ఈ కెమెరామెన్ షూట్ చేస్తాడు, యాక్టర్స్ అందరూ యాక్ట్ చేస్తారు, అందరూ అన్నీ చేస్తే నువ్వేం చేస్తావని. ఆ క్వశ్చన్తో మనోడికి చాలా భయం వేసినట్టుంది. లవర్గానే ఉంచితే ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో భయం వేసి తాళి కట్టి పెళ్ళని చేసేసుకున్నాడు. దిస్ ఈస్ అ గర్ల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు మాకు అర్థమైంది అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఈషా టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఈషా, మైక్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ అల్లు అర్జున్ సార్ ఫర్ కమింగ్ అండ్ దిల్ రాజు గారు. Thank you, Sukumar sir, for giving me this opportunity, and Hari Prasad Garu, my producers, everyone. It was lovely working with Ashok, Pujita, everyone. August 4th ki release avutundi, tappakunda chudandi. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దర్శకుడిగా మనకు కనిపించబోతున్న హీరో అశోక్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అలాగే సుకుమార్ రైటింగ్స్ దర్శకుడు, మేమంతా ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నామంటే బికాజ్ ఆఫ్ సుకుమార్ గారు. థ్యాంక్స్ చెప్తే ఇంటికి వెళ్ళే క్లాస్ పిక్తారు కాబట్టి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పను. అలాగే అందరికీ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, మాట్లాడతారు జస్ట్ 2 minutes, మన టీం మాట్లాడేస్తారు. సో పూజిత, కెన్ వీ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చిన అందరికీ, టీవీ ఆడియన్స్కి, మీడియా వాళ్ళకి నా నమస్కారం. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ఫర్ బీయింగ్ హియర్ టుడే. సుకుమార్ రైటింగ్స్లో నాకు అవకాశం ఇచ్చినందుకు సుకుమార్ గారికి, హరిప్రసాద్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యి మనందరికీ గుర్తింపు తేవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ద ప్రొడ్యూసర్స్, మై కో యాక్టర్స్ ఇషా, అశోక్, నోయల్. చాలా సపోర్ట్ చేశారు. ద జర్నీ వాజ్ అమేజింగ్ అండ్ ఐఎమ్ సాడ్ ఇట్స్ ఎండింగ్, బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, అందరికీ నమస్కారం అండి. ఓకే 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 నెక్స్ట్ సార్ మాట్లాడతారు. 2 minutes ప్లీజ్. థ్యాంక్ యూ సార్ అల్లు అర్జున్ సార్ ఫర్ కమింగ్ అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సుకుమార్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సుకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరూ నమస్కారం అండి. కుదరదు, నాకు టెక్నిక్ తెలిసిపోయింది. మీరు ఎంత అరిచినా కానీ నా వాయిస్ టీవీలో వినిపిస్తుంది, అందుకు కాబట్టి మాట్లాడేస్తాను. ఇదివరకు భయపడేవాడిని మీరు అరుస్తుండే. ఓకే, సో యా ఆర్య, ఎగ్జాక్ట్లీ హీ ఈజ్ మై ఆర్య. ఓకే, నా ఆర్య కాదు. ఇక్కడ మీరు నాకు చాలా బాధ అనిపించింది. ఇదివరకు బన్నీ ఎక్కడికి వెళ్ళినా ఆర్య ఆర్య అని అరిచేవారు, ఇప్పుడు డీజెడ్ అరుస్తున్నారు. కుదరదు, బన్నీ ఎప్పటికీ ఆర్యనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినందుకు. అంటే ఆయన సినిమా నచ్చి రైట్స్ తీసుకుని, సో అలాంటి ఒక అంటే ఇద్దరు నేను ఒక్కడనే ఉన్నాను సినిమా కనుక్కునేవాడిని, కానీ రాజు గారు కూడా యాడ్ అయ్యారు. చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమాకి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజు గారు. థ్యాంక్స్ రాజు గారు. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్ టోటల్గా. ఈ సినిమా అనేది జక్కా హరిప్రసాద్ మనసులోంచి, అంటే నా వెనకాలే ఉండి, అంటే తను నా వెనకాలే ఉన్నాడు కానీ ఇంత కథ రెడీ చేస్తాను ఎప్పుడైతే తెలియదు. సో తన ఆలోచన నుంచి పుట్టి కథ నాకు చెప్పినప్పుడు చాలా బాగుంది, నువ్వే డైరెక్ట్ చేసేయచ్చు కదా అంటే, లేదు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదంటే, నువ్వు ఫిజిక్స్ లెక్చరర్వి ఈజీగా చేసేయగలవు అంటే, సరే ఎవరైనా హీరోకి చెప్పు అన్నా. నాకంత ఓపులేదురా బాబు అన్నాడు. మరి ఏం చేస్తామంటే ఎవరైనా చిన్న హీరో పెట్టి చేద్దామని. సరే ఎవరైనా హీరోని సెలెక్ట్ చేద్దామా అన్నాను. లేదు మన పిల్లలు ఎవరైనా తీసుకుని సెలెక్ట్ చేసేద్దాం అన్నాడు. ఏంటంటే అశోక్ ఉన్నాడు కదా, అశోక్ని చేసేద్దాము అని. అశోక్ గురించి ఒక విషయం చెప్పాలి. నేను నా పిల్లల్ని ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయలేదు, కానీ నేను ఒక్కడనే సినిమా రాస్తున్నప్పుడు వీడేమో నా దగ్గరికి అసిస్టెంట్గా జాయిన్ అవుతానంటే, అరే నేను ఎంకరేజ్ చేయను, నీ దగ్గర టాలెంట్ ఉంటేనే నువ్వు వస్తే రా. సరే 1కి ఒక వెర్షన్ రాయన్నాను, రాశాడు. అంతే మొత్తం ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ సరదాగా ఒక వెర్షన్స్ రాయిస్తే కనుక దట్ ఈస్ ద బెస్ట్ వెర్షన్ రాశాడు తను. అప్పుడు అసిస్టెంట్గా జాయిన్ చేసుకున్నాను. సో హ్యాపీగా డైరెక్టర్ అవ్వాల్సిన ఈ దర్శకుడు తను దర్శకుడు అవ్వడం కోసం వాడిని హీరో చేసేసాడు. అది ప్రాబ్లం. సో అదిగా అశోక్ హీరో అయ్యాడు.
ఈజ్ యాక్సిడెంటల్ హీరో అనమాట చెప్పడానికి. బట్ ఎలాగైతే అయ్యాడు కాబట్టి తన ఫ్యూచర్ని కాపాడుకోవాలని చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎడిటర్ నవీన్ గురించి చెప్పాలి. ఎప్పుడు రాడు ఈ ఫంక్షన్కి వచ్చాడు నవీన్. అంటే బయట సినిమా అంతా మేము కష్టపడడం కనిపిస్తుంది, కానీ రూమ్లో కూర్చుని దాన్ని తీర్చిదిద్దడంలోనూ అంటే ఎంత శ్రమ ఉంటుందని చెప్పలేము. సో ఎక్కడ చిరాపడకుండా అంత ఓపిక్గా అదే ప్యాషన్ తోటి అంత పేషెన్స్ తోటి తను అవర్స్ అంటే రోజుల తరబడి నిద్ర లేకుండా వర్క్ చేశాడు ఈ సినిమాకి. చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ నవీన్. తను నాకు రంగస్థలం కూడా చేస్తున్నాడు. థ్యాంక్ యూ నవీన్. అండ్ నెక్స్ట్ ప్రేమ్ రక్షిత్. సినిమా అనగానే మొత్తం సాంగ్స్ అని అన్న నేను చేస్తానని చెప్పి ఎప్పుడు మనీ అడగడు, ఏమడగడు, ఇస్తాను వద్దంటాడు, అక్కడే కూర్చుంటాడు, వస్తాడు, కూర్చొని చేసి అలాంటి ఫ్రెండ్స్ ఉండడానికి నిజంగా ప్రేమ్ రక్షిత్ లాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. తనే కూర్చొని చేశాడు మొత్తం సాంగ్ సంబంధించి కూడా. తనకే ట్రైనింగ్ ఇచ్చాడు. డ్యాన్స్ కూడా రాదు అశోక్ యాక్చువల్గా, కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి కష్టపడి చేయించాడు. థ్యాంక్స్ ప్రేమ్, రవి తమ్ముడు. ఇక బన్నీ. సో మీకు బన్నీ గురించి ఇందాక ఒక విషయం చెప్తాం అనుకున్నాను, కానీ ఆ విషయం రాజు రివీల్ చేశారు. మీకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తా, మీరు కామ్గా ఉంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను. నేను బన్నీకి థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే బన్నీ నా వల్ల హీరో అయ్యాడు. వినండి, పూర్తి వినండి, అప్పుడు విమర్శిద్దరు. కానీ ఎలా అంటే మీరు ఆర్య ద్వారా హీరో అనుకుంటారు కదా, ఆర్య ద్వారా కాదు. ఆర్య షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక బోట్ దాటుతున్నప్పుడు నేను అనుకోకుండా హీరోయిన్ అటు నుంచి ఇటు గెంతింది. బోట్ మొత్తం రివర్స్ అయింది. రివర్స్ అని నేను పడిపోయాను. నాకు ఈత రాదు. నాకు ఇంకా గుర్తు, మునిగిపోతున్నాను, చివరి క్షణాలు కళ్ళ ముందులా మెదులుతున్నాయి. నేను పోతున్నాను అనుకుంటున్నాను. బోట్లో ఉన్న వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు, షాక్ అయిపోయి చూస్తున్నారు. అందరూ షాక్ అయిపోయి చూస్తారు. ఇంకొక మినిట్ ఉంటే నేను మునిగిపోయిపోయినవాడిని. ఆ క్షణంలో ప్రాణాలు తెగించి దూకినవాడు బన్నీ. నాకు ఇంకా తెలుసు ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళ ముందు దూకడం. కానీ అంతకన్నా ఆ నెక్స్ట్ మ్యాటర్ చెప్తాను చూడండి. నేను తను దూకిన తర్వాత నన్ను లేపడానికి ట్రై చేస్తున్నాడు పైకి. నాకు ఈత రాకుండా తను లోపల లాగేస్తున్నా. 3 times లాగేశాను. అప్పుడు బన్నీ కూడా పోయిండేవాడు. నేను 3 times బన్నీని ముంచేస్తున్నా, బికాజ్ నేను సేవ్ అవడం కోసం. అయినా సరే నన్ను మళ్ళీ పైకి లాగుతున్నాడు. సో కాబట్టి నేను ఆ బోట్లో వాటర్లో పడిపోయి తను దూకి రక్షించే అవకాశం ఇవ్వకపోతే తను హీరోలు అవుతాడు. సో నేను అవకాశం ఇచ్చాను కాబట్టి తను నా రియల్ లైఫ్లో హీరో అయ్యాడు. హీఈస్ మై రియల్ లైఫ్ హీరో. ఎప్పటికీ సేవ్ చేసిన తర్వాత ఒక్కడే అడిగాడు, డార్లింగ్ నువ్వు చాలా థ్యాంక్స్, నన్ను సేవ్ చేసావంటే నాకు 7 కథలు ఇవి చాలని ప్రామిస్ చేయించున్నాడు. ఇంకేం అక్కలేదు. నన్ను సినిమా డైరెక్ట్ చేయమని అడగల, 7 stories అడిగాడు. ఇంకా నా ఈగో హర్ట్ అయింది, చెప్తా తర్వాత విషయం. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు ఆల్. దర్శకుడి సినిమా August 4th సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరికైనా చెప్పకపోతే సారీ, క్షమించండి. August 4th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇది డెఫినెట్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మీ అందరికీ కూడా. మీరు అందరూ థియేటర్స్కి వెళ్తారు, పెద్ద సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్య 3 నేను చేయను, నా ఈగో హర్ట్ అయింది, నేను చేయను బన్నీతో. నో, ఎందుకంటే బన్నీతో చేస్తే కల్ట్ మూవీని చేయాలి, అలాంటి మూవీ చేయాలి. డెఫినెట్గా అలాంటి సబ్జెక్ట్ దొరికినప్పుడు మేము ప్రతి సినిమా తర్వాత కూడా ట్రై చేస్తున్నాం, మాట్లాడుకుంటాం. నిజంగా అలాంటి సబ్జెక్ట్ దొరికినప్పుడు డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం మరి ఆర్య 3 గురించి బన్నీ గారు ఏమంటారు. ఎస్, ఓవర్ టు అల్లు అర్జున్ గారు. అందరికీ నమస్కారం. ఫైట్ మాస్టర్ ఫైట్ తీస్తాడు, డాన్స్ మాస్టర్ డాన్స్ చేస్తాడు, యాక్టర్స్ యాక్ట్ చేస్తాడు, డైరెక్టర్ ఏం చేస్తాడు? నన్ను అడిగితే ఒక ముక్కలో చెప్తా, అందరికీ లైఫ్ ఇస్తాడు. అండ్ మామూలుగా అంటారు కదా సినిమాలో 24 క్రాఫ్ట్స్ అని. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, 24 కాదు 25 క్రాఫ్ట్స్. ఆ 25 క్రాఫ్ట్స్లో ఫస్ట్ క్రాఫ్ట్
ఈగో మేనేజ్మెంట్. వీళ్ళందరూ ఈగో, కెమెరామెన్స్ కెమెరా తీసేప్పుడు బోల్డ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హీరోయిన్కి బోల్డ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హీరోకి బోల్డ్ అంత క్రాక్ ఉంటుంది. అందరు ఈగో మేనేజ్ చేస్తారు. అది డైరెక్టర్ చేసే పని. అది డైరెక్షన్ కంటే కష్టం. దర్శకుల్లోనే నాకు చాలా ఇష్టమైన దర్శకుడు సుకుమార్. అలాగే కేవలం దర్శకుడుగానే కాదు, మనుషులుగాలోనే నేను ఐ లవ్ యూ అని మగాళ్ళకి ఎవరైనా 2-3 మగాళ్ళకి చెప్తే అందులో ఒకటి సుకుమార్. నాకు అంత క్లోజ్. ఎవరు అంటున్నారు, సార్ సుకుమార్ గారు సినిమా ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నారు, అదేంటి మిమ్మల్ని పిలవలేదని. నన్ను పిలవకుండా ఎక్కడ పోతాడు, చంపాను. సో తనకెంత ఈగో ఉందో నన్ను లవ్ చేసే విషయంలో నాకు అంత ఈగో ఉంది. అండ్ ఈ సినిమా దర్శకుడు హరి గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అలాగే ఈ సినిమా హీరో అశోక్ అండ్ ఇషా, తెలుగు అమ్మాయి కదా అబ్బా, తెలుగులో ఈ మధ్య తెలుగు అమ్మాయిలు తెలుగులో సినిమా చేస్తున్నా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్సో పూజిత, ఆల్ ద బెస్ట్. ఓ తెలుగు అమ్మాయా, థ్యాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసిన కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థామస్ గారు, అలాగే ఈ సినిమాలో పనిచేసిన అందరూ అండ్ ప్రొడ్యూసర్స్, అందరు టెక్నీషియన్స్, అందరూ ఆర్టిస్టులు, అందరికీ ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా August 4th రిలీజ్ అవుతుంది. సుకుమార్ సినిమా తీస్తున్నాడంటే అది నాకు చాలా పర్సనల్ అయిన విషయం, ఎందుకంటే సుకుమార్ నా పర్సనల్. నిజంగా కుమారి 21F రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా చూసి నాకు పిచ్చి లేసిపోయింది. నాకు నిజంగా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నేను సుకుమార్ అనుకుంటే వాళ్ళం, డార్లింగ్ నువ్వు కూర్చుని బోల్డ్ కథలు చెప్తూ ఉంటావు కదా, అన్నీ నువ్వు అలాగే తీయు, నువ్వు సంవత్సరానికి 1 సినిమాను 2 సినిమాలు తీస్తూ ఉంటావు, ఇలాంటి సినిమాలు ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడో నా దగ్గర ఒక 7-8 years బ్యాక్ చెప్పాడు. నిజంగా డార్లింగ్ అలా అనుకుంటాం కానీ తీగలమా అని నేను అనేవాడిని. లేదు నేను తీస్తాను చూడు, నాకు కొంచెం క్రాక్ ఉంది, నేను తీగలను డార్లింగ్ అన్నాడు. నిజంగా ఒక డైరెక్టరు ఒక యాక్టివ్ లైఫ్ ఉంచుకుంటూ పక్కనే ప్రొడ్యూస్ చేస్తూ తన కెరీర్ రిస్క్ చేయాలంటే చాలా పెద్ద విషయం. అలాంటి రిస్క్ చేస్తూ మంచి సినిమాలు తీసుకొస్తున్నా నా సుకుమార్కి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యాజ్ ఎ ప్రొడ్యూసర్, దర్శకుడిగా కాదు ఒక ప్రొడ్యూసర్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ ఈ సినిమాని గ్రేస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారు, ఒకటి చెప్పాలి దిల్ రాజు గారి గురించి. నాకు తెలిసి ఒకే సంవత్సరంలో 4 హిట్లు, ఒక హ్యాట్రిక్ ప్లస్ అనదర్ హిట్ ఎవరికీ లేదు. యూనో స్టార్టింగ్ ఫ్రమ్ శతమానం భవతి, నేను లోకల్, డీజే అండ్ ఫిదా. సినిమా చూసాను ఫిదా, అదిరిపోయింది నిజంగా ఫిదా. అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకేముందా? ఆర్యా 3 మీరు అడిగేది అదే కదా, నేను సుకుమార్ కలిసి సినిమా ఇప్పుడు చేస్తాం. లవ్ స్టోరీయా అంటే ఆర్యానే కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టరు, ఆర్యా 2 వచ్చేసరికి బాగా కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టరు, ఆర్యా 3 వచ్చేసరికి పిచ్చోడ్ అయి ఉండాలేమో. సో పిచ్చోడ్ సబ్జెక్ట్ ఏమో రెడీ అయితే ఆర్యా 3 చేస్తాం. Thank you very much. Thank you everybody. I wish the entire team all the best and I hope you support this film. This film is coming on August 4th. See you all again. Thank you very much. Thank you so much Allu Arjun garu for gracing the event and me best wishes ni darshikudu. I wish you all the best Lobo. Neeku chaala public demand undi. బట్టలు బాగున్నాయి, ఇలాంటి స్టైల్ ఎప్పుడు నేను సినిమాలో ట్రై చేస్తాను. అంటే మరీ ఇలాంటి హెయిర్ స్టైల్ కొట్టుకుంటానే లేదా డౌట్, కానీ డ్రెస్ అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ బెస్ట్ విషెస్ ని దర్శకుడు టీమ్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీమ్. అండ్ ఎస్, అతి త్వరలోనే మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక మంచి లవ్ స్టోరీ వస్తుందని అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శకుడు టీం మొత్తాన్ని స్టేజ్ పైనే ఉండవలసిందిగా కోరుతున్నాము. వీ రిక్వెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ దర్శకుడు టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. దర్శకుడు రిలీజ్ డేట్ ప్లకార్డ్ అందరూ పట్టుకుని మీడియాకి ఒక పోజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
Can we have the placards, please? Today's Darsakudu movie pre-release function event on sponsored by Kala Mandir and Selbe Mobile Stores, digital partner Silly Monks, and event ni TV9, NTV, Vanita and Aditya Music YouTube channel, Sukumar Writings YouTube channel lo kuda ippadi varaku manam chustunamu. And this event is organized, planned and executed by U Media. Darsakudu, Sukumar Writings Darsakudu in theaters August 4th. Can we have more placards, please? మరొకసారి ఈ ఈవెంట్కి విచ్చేసిన స్పెషల్ గెస్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆకాశం దించి మేఘంతో సెట్టు వేస్తా, అరే రైన్బో పిండు తీసి ట్రాక్ వేసి షూట్ చేస్తా, నేను ఊర్లో లైట్ వేస్తా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి ఈషా వాంట్స్ టు యాడ్ సంథింగ్. సో మూవీ ఆగస్ట్ 4th వస్తుంది, మిస్ అవ్వకండి, పక్కా వెళ్ళి వాచ్ చేయండి, థియేటర్లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. Thank you so much, the whole team of Darsakudu. All the very best. See you in theaters August 4th na kaluddamu and super blockbuster success meet lo malli kaluddamu. Ee roju ikkadiki vichesina producer Dilraju gariki and Allu Arjun gariki special thanks తెలియజేస్తూ and ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. BNCSP Vijay Kumar garu, Thomas Reddy garu and Ravi Chandra Satti garu, producers of this film, వీళ్ళ ముగ్గురు తరపున కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఆగస్ట్ 4